అందరూ ఎలా ఉన్నారు? So welcome back to another awesome video with me, and ఈ week video వచ్చేసి it's actually going to be pretty informal. I'm just going to tell you guys how I organize my notes, how I pay attention in classes. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ సీజన్ కాబట్టి I hope this is going to help like at least one person out there. And మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తుంటే ఐ మీన్ లైక్ స్టే టిల్ ది ఎండ్ మీకు పోస్ట్ నోటిఫికేషన్స్ గురించి తెలిసి ఉంటుంది. సో ఇఫ్ యూ కమెంట్ #post notifications అప్పుడు నేను మీకు షౌట్ అవుట్ ఇస్తాను నా నెక్స్ట్ వీడియోలో. సో లాస్ట్ వీక్ కమెంట్ చేసిన వాళ్ళు the shout out goes to Pravalika, Akshita and Adyashri for commenting #post notification and Roshni Sheikh for subscribing. So we have 205 subscribers. I'm so happy that my channel's growing. And yeah, without any further ado, let's get into the video. Awesome. So first వచ్చేసి నేను మీకు నా ప్లానర్ చూపిపోతున్నాను. The most important thing in organization ఏంటంటే మీ నోట్స్ అండ్ మీ అసైన్మెంట్స్ ఎవ్రీథింగ్ ఒక ప్లానర్లో రాసి పెట్టుకోండి. సో లైక్ ఇట్ కెన్ బి అ బుక్, డిజిటల్ ప్లానర్, క్యాలెండర్, ఏదో ఒక దాని మీద మీకు ఎప్పుడెప్పుడు ఏ అసైన్మెంట్స్ ఉన్నాయని నీట్గా డీటెయిలింగ్గా రాసి పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఆర్గనైజ్ యువర్ థింగ్స్. అంటే హెడ్ స్టార్ట్ అవ్వడానికి ఉంటుంది. బికాజ్ మీరు అసైన్మెంట్స్ మర్చిపోయినా కూడా అలా ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆల్ దిస్ టు హ్యాపెన్ జస్ట్ లైక్ గెట్ అ ప్లానర్ ఆర్ జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద కూడా మీకు ఈ వీక్ ఏమేమి వర్క్ ఉందో అదంతా రాసుకుంటే ఇట్ విల్ బీ సో హెల్ప్ఫుల్. అండ్ నేను వచ్చేసి నా ప్లానర్ డిజిటల్ ప్లానర్ ఉంది. సో ఐ యూజ్ మై ఐప్యాడ్ టు టేక్ నోట్స్, టు అప్డేట్ మై ప్లానర్ అండ్ ఎవ్రీథింగ్. మీకు లాస్ట్ 2 వీడియోస్ చూపించుంటాను, బట్ ఐ విల్ షో యూ మై ప్లానర్ ఇన్ డీటెయిల్. సో నేను ఇక్కడ ఒక స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. సో నేనేం చేస్తున్నాను మీకు కూడా కనిపిస్తుంది. సో టు బిగిన్ విత్ నేను వాడే యాప్ పేరు ఇట్స్ కాల్డ్ గుడ్ నోట్స్. సో గుడ్ నోట్స్ వచ్చేసి ఇక్కడ మాకు $7.99 పడింది. ఇండియాలో ఎంత ఉంటుందో నాకు తెలీదు, బట్ ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఇండియా బికాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇట్ ఇన్ ఇండియా. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ నా ప్లానర్ చూపిపోతున్నాను అండ్ దెన్ ఐ విల్ గోయింగ్ టు మై నోట్ బుక్స్. సో ప్లానర్లో అయితే నేను ఫస్ట్ ఓపెన్ చేయగానే ఐ హ్యావ్ మై ఇదేమంటారు బుక్ కవర్లా ఉంటుంది. సో ఐ హ్యావ్ మై కవర్. అండ్ అది అయిపోయాక చూసిన వెంటనే ఇక్కడ నాది క్యాలెండర్ ఉంటుంది. సో అక్టోబర్ క్యాలెండర్ గీసి దాంట్లో నేను ఇట్లా అన్ని డేట్స్ అలా రాసుకొని పెట్టుకున్నాను. సో ఎవ్రీ డే నేను జస్ట్ ఇక్కడ హైలైట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇఫ్ ఇట్స్ లైక్ ద 9th హైలైట్ చేసుకుంటూ ఉంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ప్లానర్. సో ఈ ప్లానర్ యాక్చువల్లీ నేనే గీసాను. మీకు ఒకవేళ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ గైస్ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ డిజిటలీ అండ్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు వీటిని. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ సెక్షన్లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అన్ని డేస్ ఉంటాయి. దాని పక్కనేమో టు డూ లిస్ట్ ఉంటుంది. సో బేసికలీ ఇన్ మై టు డూ లిస్ట్ నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ అన్నీ రాసుకొని పెట్టుకుంటాను. సో నాకు ఎప్పుడెప్పుడు ఏముంటాయి అన్ని జస్ట్ లైక్ ఐ కుడ్ జస్ట్ టేక్ దెమ్ ఆఫ్. అండ్ దాని కిందేమో నోట్స్ ఉంటాయి. సో ఇఫ్ ఐ హ్యావ్ లైక్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అవి ఏమన్నా ఉంటే ఇక్కడ రాసుకుంటూ ఉంటా. అండ్ దెన్ యూజువలీ రోజు ఏమేమి అసైన్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మండే, ట్యూస్డే, వెన్స్డే లైక్ ద వీక్లీ దాంట్లో రాసుకుంటూ ఉంటాను. సో జస్ట్ లైక్ ద సేమ్ టెంప్లెట్స్ ఫర్ ఎవ్రీ వీక్ అని ఇట్లా డిజైన్ చేసుకొని ఉన్నాను అంతే. ఓకే, సో ఈరోజు యాక్చువల్లీ నా రూమ్లోకి కొంచెం మంచి న్యాచురల్ లైట్ వస్తుంది, బట్ లీవ్ దాట్. సో మీకు అట్లీస్ట్ లైక్ ఒక్కసారన్నా మీ ఆన్లైన్ క్లాస్ అప్పుడు యూ ప్రాబ్లీ గాట్ బోర్డ్ లైక్ at least once. It should happen because it happens to me a lot of times, especially during history class. ఏంటంటే బోర్ కొడుతుంటుంది, ఆమె ఏం చెప్తుంటుంది అసలు బ్రెయిన్కి ఎక్కదు. సో అప్పుడు ఏం చేస్తానంటే ఐ యూజువలీ రికార్డ్ ఇట్ ఆన్ మై ఫోన్. సో నా ల్యాప్టాప్ పక్కనే నా ఫోన్ పెట్టి లెక్చర్ రికార్డ్ చేస్తూ ఉంటాను. లైక్ ఇన్ కెమెరా ఏదో టూర్కి ఇట్లా పెట్టి పక్కన లెక్చర్ రికార్డ్ అవుతుంటుంది. సో నాకు మళ్ళీ నేను నా హోంవర్క్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై టీచర్స్ లెక్చర్ అప్పుడు నేను జస్ట్ వీడియో ఆన్ చేసేసుకొని ఐ యూజువలీ లైక్ లిసన్ టు వాట్ మై టీచర్ టోల్డ్ మీ. అండ్ ఇది ఎందుకు ఇంత హెల్ప్ఫుల్ అవుతుందంటే ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ అ టెస్ట్ అండ్ ద డే బిఫోర్ మీరు ఏం చేయొచ్చు అంటే మీ టీచర్ చెప్పిన లెక్చర్ ఒకసారి వింటే యూ కుడ్ రీకాల్ ఆర్ లైక్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మీ టెస్ట్ స్కోర్స్ మంచిగా వస్తాయి. అండ్ యూనో it will actually help because నేను ఇది ఎక్కువ చేస్తూ ఉండే యాక్చువల్లీ. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ సో మచ్. ఐ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ హై స్కూల్. సో హై స్కూల్ బిగినింగ్ నుంచి ఐ రికార్డెడ్ ఓవర్ లైక్ hundreds of recordings. ఇవన్నీ ఏదో ఒక క్లాస్టీ ఉంటాయి. ఈరోజే తీసుకున్నాను ఇది హిస్టరీ క్లాస్టీ ఉంటే అది కూడా రికార్డ్ చేసుకున్నాను బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్. అండ్ యా నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ షో యూ అన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఎస్పెషలీ యూ నీడ్ డ్యూరింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఏంటంటే గ్లాసెస్. సో మీకు సైట్ ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, బట్
మీరు ల్యాప్టాప్ ఎక్కువ లైక్ అట్లీస్ట్ మీ సో ఐ వాచ్ ల్యాప్టాప్ సో మచ్ ఎవ్రీ డే సో అట్లీస్ట్ నేను నా ల్యాప్టాప్ మీద 5 to 6 minutes నా ల్యాప్టాప్ ముందే ఉంటాను నేను అండ్ ఇట్ యాక్చువల్లీ హర్ట్స్ మై ఐస్ అంటే ఐస్ మొత్తం రెడ్గా అయిపోయి యూనో it kind of burns every time. So appudu nenu em chesanante one of my friends told me to like get these blue light glasses. So ఇది just like $6 ఉన్నాయి Amazon లో. I'll post the link in the description if you want it. So ఈ గ్లాస్ basically ఏంటంటే మీ ల్యాప్టాప్ లో ఉన్న బ్లూ లైట్ ని ఇది క్యాన్సిల్ చేస్తుంది. So it's actually pretty helpful for your eyes. So I look super cute for $6. It's awesome. So India lo kuda unte I'll try to post a link in the description. So ivi నాకు actually చాలా help అవుతున్నాయి since like last week and yeah definitely recommend them. Next వచ్చేసి I'm going to talk to you guys about my notebooks. So నా notebooks ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను చూపిస్తాను. First I'll talk about my regular handy notebook. సో ఈ నోట్బుక్లో నేను యూజువలీ నోట్స్ ఎలా తీసుకుంటానంటే ఐ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. సో ఈరోజు డేట్ రాసేసి మంచిగా అండ్ ఈరోజు టీచర్ ఏం చెప్తుందో ఒక పేజ్ మొత్తం ఐ లిటరలీ లైక్ రైట్ ద హెడ్డింగ్. సో హెడ్డింగ్ రాసేసి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అవన్నీ రాసుకుంటాను. దాని తర్వాత అలా కీవర్డ్స్ అవన్నీ రాసేసుకున్నాక ఏమన్నా వొకాబ్యులరీ ఉంటే ఐ రైట్ మై వొకాబ్యులరీ లైక్ దిస్. సో మొత్తం వొకాబులరీ దాని మీనింగ్ ఇంపార్టెంట్ అవన్నీ రాసుకుంటూ ఉంటాను. ఇఫ్ ఇట్స్ ఫర్ మ్యాథ్ క్లాస్ ఈక్వేషన్స్ అన్నీ ఒక దాంట్లో రాసుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఒక దాంట్లో ఆన్సర్స్. అండ్ నేను యూజువల్లీ ఏం చేస్తుంటానంటే నా పేజెస్ని నేను నంబర్ చేసుకుంటుంటా. సో లైక్ వెన్ యూ నంబర్ యువర్ పేజెస్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు గో బ్యాక్. సో లైక్ పేజ్ 9లో ఇది ఉంటుంది అది ఉంటుంది అని తెలుసుకుంటూ ఉండొచ్చు. అండ్ నా ఐప్యాడ్లో సో ఐ మోస్ట్లీ టేక్ మై హిస్టరీ అండ్ ఇంగ్లీష్ నోట్స్ ఇన్ దిస్. అప్పుడప్పుడు ఫ్రెంచ్ కూడా తీసుకుంటూ ఉంటాను. బట్ నా హిస్టరీకి నేను చాలా లైక్ ఐ నీడెడ్ టు బీ ఆర్గనైజ్డ్ ఎందుకంటే హిస్టరీలో చాలా టాపిక్స్ కవర్ చేస్తుంటుంది మా టీచర్ రోజు. అండ్ ఫర్ మీ టు లైక్ రిమెంబర్ ఆల్ దోస్ నేనేం చేస్తుంటానంటే ఐ విల్ షో యూ గైస్ అ రికార్డింగ్ హియర్. సో మీరు కూడా నేను ఏం చేస్తాను చూడొచ్చు. సో ఐ యూజువలీ మాకు ఈ వీక్ వచ్చేసి World War I గురించి ఉన్నింది. సో హియర్ నేను ఒక పేజ్ మొత్తం జస్ట్ ఫర్ World War I ఒక దానికోసం పెట్టుకున్నాను. అది స్వైప్ చేసిన వెంటనే ఫస్ట్ రాగానే ఇంపార్టెంట్ వొకాబులరీ టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో వొకాబులరీ వర్డ్స్ అన్నీ ఒక చార్ట్ లాగా పెట్టుకున్నాను. దాని తర్వాత పర్పుల్లో నేను పర్పుల్ హైలైట్ చేసింట అన్నీ వొకాబులరీ అని. సో ఇట్లా ఉంటుంది మొత్తం ఎవ్రీథింగ్స్ లైక్ పర్పుల్ హైలైటెడ్ ఇవన్నీ వొకాబులరీ ఉంటుంది. డేట్స్ రాసుకుంటా. ఈ సైడ్ బాక్స్లో వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని ఎల్లోలో హైలైట్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడం ఇట్స్ యాక్చువల్లీ ప్రిటీ హెల్ప్ఫుల్ బికాజ్ the more organized you are the easier it is for you. ఎందుకంటే మీరు ఇప్పుడు homework like if you have a test like if you are preparing for a test make it easy గా ఉంటుంది అన్నీ like to keep track of. So yeah that's one thing I do. Actually editing but నేను వీడియోలో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే this is also another tip actually. సో ఒకవేళ if you're doing so much school homework and ఎక్కువ స్క్రీన్ మీద ఉంటే take some rest. So rest is konamante not like watching Amazon Prime or Netflix but you arts and crafts chechu. You could draw, sing, dance, clean your room, make some crafts. There's so many things to do like listening to music you anni chechu or go out and play some sports. But yeah chechu and me and Sudishna were doing these bracelets actually. So Sudishna did this one, I did the purple one. సో ఇట్లా బ్రేస్లెట్స్ చేసుకుంటూ నిన్నాము జస్ట్ లైక్ గివ్ సమ్ టైమ్ టు రిలాక్స్ లైక్ ఐస్ అండ్ బ్రెయిన్ సో యూ కుడ్ వర్క్ అండ్ స్టార్ట్ అగైన్ ఫ్రెష్లీ. అండ్ యా అండ్ నెక్స్ట్ టిప్ నేనేం ఫాలో అవుతుంటానంటే యూజువలీ లైక్ వెన్ ఐ ఇంట్రెస్ట్ రావాలంటే ఆన్లైన్ క్లాసెస్కి నేనేం చేస్తుంటానంటే sometimes I literally like take a shower in the morning. So class start అవ్వకముందే మంచిగా I'll take a bath and come మంచిగా డ్రెస్ అప్ అయి కూర్చుంటాను ఎందుకంటే when you get up from the bed and directly go to the class మీ బ్రెయిన్కి అంతా మీ నోట్స్ అందవు. సో లైక్ when you're like fresh and all refreshed మంచిగా మీ బ్రెయిన్ కూడా మొత్తం నైస్ అండ్ రిఫ్రెష్ ఉంటుంది అప్పుడు మీరు నోట్స్ తీసుకోవాలన్నా అన్నీ బాగా ఎక్కుతుంటుంది బ్రెయిన్కి. సో that's one thing I do and let's go into the next one. ఓకే నెక్స్ట్ ప్రిటీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఎప్పుడైనా టెస్ట్ ఉన్నప్పుడు లైక్ ఎనీథింగ్ నేను యూజువలీ నా నోట్స్ చదువుతున్నప్పుడు ఐ లిటరలీ హైలైట్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో లైక్ ఇంపార్టెంట్ అని మొత్తం హైలైట్ చేస్తూ ఉండేదాన్ని బట్ యాక్చువల్లీ ఫౌండ్ సంథింగ్ దట్స్ రియలీ హెల్ప్ఫుల్. సో ఏంటంటే మీకు మొత్తం నోట్స్ ఉన్నప్పుడు అంతా హైలైట్ చేయడం కన్నా లుక్ ఫర్ సమ్ కీవర్డ్స్. సో లైక్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమన్నా ఉంటే అవి చూడండి. సో మీ టీచర్ లెక్చర్లో చెప్పినట్టు ఎక్కడన్నా ఇఫ్ షీ లైక్ మెన్షన్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ జస్ట్ టేక్ అ హైలైటర్ ఒక హైలైట్ తీసుకొని
నీట్గా ఒక్కొక్క వర్డ్ని మీరు ఒక్కొక్కటి అంటే లైక్ నాట్ లైక్ ఎవ్రీ సింగిల్ వర్డ్ బట్ లైక్ ఎవ్రీ ఇంపార్టెంట్ టర్మ్స్. సో లైక్ కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు World War Iలో బేసిక్లీ కీవర్డ్స్ ఆర్ లైక్ Treaty of Versailles. There's so many other things that just like వర్డ్స్ని ఇట్లా హైలైట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీరు ఆ వర్డ్స్ ఏంటి అవన్నీ రీక్యాప్ చేసుకోవచ్చు. And if you like have a test or anything or just like a mini assignment, మీకు ఒకవేళ మీ రికార్డింగ్ ఏం చేసుకోలేదంటే ఇఫ్ యూ ఆర్ ప్రిటీ అన్ష్యూర్ అబౌట్ ద టాపిక్ జస్ట్ యూట్యూబ్లో మీరు కొన్ని వీడియోస్ కూడా చూడొచ్చు దట్ కవర్స్ యువర్ లెసన్. సో ఇలా వీడియోస్ టెస్ట్ ముందు వీడియోస్ చూసినప్పుడు యువర్ బ్రెయిన్ విల్ బీ ఆల్ రిఫ్రెష్డ్ అండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టక్ హియర్ అండ్ మీకు మంచి గ్రేడ్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, ఐ గ్యారంటీ ఫర్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు ఒకవేళ ఇఫ్ యూ లైక్ ప్రొక్రాసినేటింగ్ అలాట్ అంటే హోంవర్క్ చేయాలంటే మళ్ళీ చేద్దాంలే అని ఇఫ్ యూ లైక్ పుషింగ్ ఇట్ అండ్ ప్రొక్రాసినేటింగ్ ఇట్, దిస్ టిప్ ఇస్ టోటలీ ఫర్ యూ. సో మీరు ఎప్పుడైనా హోంవర్క్ చేసినప్పుడు టైమర్ పెట్టుకోండి. టైమర్ అంటే ఫోన్ వాచ్లో టైమర్ కాదు. సో జస్ట్ లైక్ లుక్ ఎట్ యువర్ క్లాక్. మీ క్లాక్ చూసుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూర్ స్టార్టింగ్ యూర్ హోంవర్క్ ఎట్ 1 కరెక్ట్గా ముళ్ళు 1:45 అయ్యే లోపల హోంవర్క్ ఫినిష్ చేయాలని ఒక టైమర్ పెట్టుకోండి. ఐ డూ దట్ అ లాట్. ఎలా అంటే నేను 4:30కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ముళ్ళు 5కి అయ్యేంత వరకు నా హోంవర్క్ అయిపోయాలని అనుకుంటాను. సో వాట్ హ్యాపెన్స్ దెన్ ఏంటంటే మీ బ్రెయిన్ మీకు ఆటోమేటిక్గా ఒక రిమైండ్ పెడుతుంది లైక్ ఇట్ అర్జెస్ యూ టు లైక్ ఫినిష్ ద హోంవర్క్ రియల్లీ క్విక్, ఎందుకంటే చేసేయాలని ఉంటుంది. సో ఐ యూజువల్లీ డూ దాట్ అ లాట్. ఎలా అంటే 5 అయిపోయే లోపల నా హోంవర్క్ చేసేయాలి నేను అన్నట్టు ఉంటాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డెఫినెట్లీ works for me, so try it out, that might work for you. And next thing ఏంటంటే when you're doing your homework put your phones away. So like phones ni turn off చేసి పెట్టండి or ask your parents to take it away or your siblings to take it away. Just phone ni switch off చేసేసి మీ కళ్ళ ముందు ఉండకుండా చూసుకోండి. Just like put it under your chair, whatever. So phone ఏంటంటే it's the biggest distracting thing ever. At least it was for me. నేను ఏం చేస్తున్నానంటే I used to like turn on my phone. నేను దాన్ని యూజువల్లీ నా బెడ్ మీద పెట్టేస్తాను and I just sit on my table or desk and work and do my homework. సో అలా చేసినప్పుడు ఏంటంటే your brain will be only focused on one thing. ఫోన్ పక్కన ఉంటే ఏదో మెసేజెస్ వస్తుంది, ఏదో వస్తుంది, కాబట్టి just turn it off for like 1 hour and trust me, you'll be done with your homework. And next tip ఏంటంటే don't work on your beds. సో బెడ్ మీద కూర్చొని అస్సలు హోంవర్క్ చేయొద్దు బికాజ్ ఇట్స్ లైక్ ద వర్స్ట్ థింగ్ యూ వుడ్ ఎవర్ డూ. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు స్కూల్ ఉన్నప్పుడు ఐ యూస్ టు సిట్ ఆన్ మై బెడ్ అండ్ లిటరలీ ఫినిష్ ఆన్ మై వర్క్. అది చేసినప్పుడు ఏమవుతుందంటే యువర్ బ్రెయిన్ యూజువల్లీ లైక్ గెట్స్ లేజియర్, ఎందుకంటే బెడ్ అంటే పనుకోవాలి అట్లా ఉంటుంది. Instead of that, just go to your dining table మీద కూర్చోవచ్చు or at a working table, లేకపోతే కింద కూర్చొని హోంవర్క్ చేసుకోవచ్చు or at a sofa, anything. But don't sit on a bed because most of the time it's pretty distracting, and trust me, it definitely works if you sit somewhere else and turn off your phones and everything. మంచిగా ఫోకస్డ్గా హోంవర్క్ చేసుకుంటే you'll have really good grades. అండ్ నేను యాక్చువల్లీ ఏం రాసుకోలేదు ఈ వీడియోకి బికాజ్ మీ క్లాస్ 2 బ్లాగ్ చూస్తుంటే తెలిసి ఉంటుంది. I have so much homework, like 4 to 5 hours homework ఉంటుంది. Today is Thursday అంటే మీకు ఆల్రెడీ ఫ్రైడే మార్నింగ్ అయిపోయి ఉంటుంది and I'm still shooting this video. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ ఈరోజు ఫైనల్ నా హోంవర్క్ మొత్తం అయిపోయినాయి. సో అందుకని వీడియో షూట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను. ఐ కైండ్ డోంట్ వాంట్ బీ లేట్ ఇన్ అప్లోడింగ్ వీడియోస్. సో అందుకని నేనేం ప్లాన్ చేసుకోకుండా ఈ వీడియోస్లో ఊరికే నాకు ఏమనిపిస్తే అది చెప్పేసినాను and that's why I said it's pretty informal. And I hope you liked today's video. If you did, don't forget to like, share and subscribe, and also comment #post notification. Don't forget that. And next వచ్చేసి a lot of people like told me అంటే మీకు నోటిఫికేషన్స్ రాలేదన్నారు. ఎందుకంటే there is a new update on YouTube. సో బేసిక్లీ ఏంటంటే మీరు నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసినప్పుడు ఇంకొకసారి క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు you get like every single of my notifications. And I will see you guys next Friday with some amazing video. Bye!